ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ప్రభు యొక్క లేఖనాల్లో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనం అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు పంట కోతుము. చూడండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మేలు చేయుట అనే విషయాలు, పంట కోతము అనేటువంటి మాట చెప్తున్నాడు. తగిన కాలమున పంట కోస్తాం, అలయ్యకు మేలు చేసేవారమైతే. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి, ఒక పూర్వకాలంలో ఒక రైతు, జార్జీ అనేటువంటి ఒక రైతు, తను చైనా బ్యాంబూ ఒక విత్తనాన్ని తీసుకొని వచ్చి మరి ఒక పొలములో, భూమిలో నాటాడు. కొంతకాలం అలాగూ నాటి నీరు పోస్తున్నాడు, దానికి ఎరువు వేస్తున్నాడు. ఒక సంవత్సరము, అలాగే సంవత్సరం మీద 6వ నెల, అలాగే 2వ సంవత్సరం, అలాగే 3వ సంవత్సరం వరకు అలాగూ ప్రతిరోజు నీరు పోస్తూ ఎరువు వేస్తూ వస్తున్నాడు. చూసి చాలా కాలంకి మరి ఆ విత్తనము 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చూసినా మొలకెత్తలేదు. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా జార్జిని పిలిపించి చూసి నవ్వుతున్నారు, అపహసిస్తున్నారు. ఏంటి జార్జీ, ఇంకా ఆ విత్తనం మొలకెత్తలేదు, ఇంకా నీరు పోస్తూనే ఉన్నావు, మరి అది ఎప్పుడో పాడైపోయి ఉండొచ్చు, కుళ్ళిపోయి ఉండొచ్చు అని అన్నారు. సరేనని అయినప్పటికీ తాను అలాగనే కొనసాగిస్తూ వస్తున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉందంటే, ఒక దినం అనుకోకుండా మరి ఆ చైనా బాంబు విత్తనం మొలకెత్తింది. చూడండి, మరి మొలకెత్తిన మొదటి దినం, ప్రారంభించిన దినముల్లోనే మరి 6వ మాసం వచ్చేసరికి చాలా ఉన్నతమైన ఎత్తుకి ఎదిగినది ఆ బాంబు చెట్టు. ఆ 6 మాసముల్లోనే మరి 3 సంవత్సరాల కాలంలో అది భూమిలో విత్తబడిందిగా ఉండి, పైకి వచ్చిన ఒకరోజు మొదలుకొని 90 దినాల్లోనే అది ఉన్నతమైన బలమైన చెట్టుగా, మహావృక్షముగా పెరిగింది. అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా చూడండి, ఒక్కొక్క మనిషిని జీవితంలో కూడా మరి ఆ నాటబడినటువంటి ఆ విత్తనం 3 సంవత్సరాల కాలం కూడా అది ఎదుగుతూనే వస్తుంది. లోపల వేర్లను బలిష్టముగా పెంచుకుంటూ వచ్చింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినం వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ప్రభువుని ఆరాధించటం మన జీవితాల్లో మనం అలవాటు చేసుకుంటున్నప్పుడు, తగిన కాలమందు మనము మేలు చేసే వారముగా ఉంటే, తగిన కాలమందు ఆ పంటను మనం కోసుకునే అవకాశం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వ్యవసాయకుడు ఓరిమితో కనిపెట్టుకున్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా ప్రతి విషయంలో కూడా మేలు చేసే వారముగా ఉండాలి. తగిన కాలం ముందు తప్పక మన కొరకు దేవుడు పంటను సిద్ధపరుస్తాడు. ఆ పంటను కోసుకుంటాం. కాబట్టి ఆత్మీయ అనుభవంలో మనం ముందు కొనసాగుదాం. అలయక మేలు చేసే వారముగా ఉండి, తగిన కాలమున పంట కోసుకునే వారముగా మనం ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే మా ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి, ఆ వ్యవసాయకుడు ఒక విత్తనం విత్తినప్పుడు అది 3 సంవత్సరముల పాటు భూమిలో వేర్లు తన్ని, విత్తనం మొలకెత్తిన స్థితిలోనే ఉంది. వేర్లు తన్ని పునాదిని గట్టిగా వేసుకొని, కాలం వచ్చినప్పుడు ఆ పంట, ఆ మొక్క, ఆ బాంబినో చెట్టు ఏ రీతిగా అయితే ఎదిగిందో, తగిన కాలం ముందు ఉన్నత సమయంలో చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగినట్లుగా మేము చూస్తున్నాం. ఈ అనుభవం ఎంత గొప్పది. మా జీవితాల్లో కూడా మేము అలయిక మేలు చేసేవారు ఉంటే, తగిన కాలం ముందు తప్పక పంట కోసుకుంటామని ఉదయకాలం మాతో మాట్లాడుచున్నారు. కనుక వాక్యం చదవటం, ప్రార్థన చేయటంలో మా అనుభవం గొప్పదిగా ఉండి, ప్రభువు నిన్ను ఆనుకొని తగిన కాలం కొరకై కనిపెట్టుకునే వారు ఉంటే మీరు తప్పక హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, మేలైన పంటను కోసుకొని అనుభవిస్తారని నమ్ముచున్నాం. కాబట్టి దేవా, ఈ ఉదయకాలము మా పన్నుల భారంలో తోడయుండుము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తూ రమ్ము. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించు, కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతూ రమ్మని, మీ నామానికే మహిమ తెచ్చుకొనమని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.